అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దినం, ఆయన మరణాన్ని జయించినటువంటి మహిమకరమైనటువంటి రోజును మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మన జీవితాలకు ఒక నూతనమైనటువంటి ఆశనిచ్చినటువంటి దినం ఈ దినం. అయితే ఈరోజు మరి లూకాసు వార్త 24:6లో చెప్పినట్లుగా అతడు ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అని. నిజమే, మన ప్రభు మనందరి కొరకు తన ప్రాణాన్ని బలి యాగముగా అర్పించి తిరిగి 3వ దినము లేచినటువంటి దినం ఈరోజు. మన జీవితంలో ఉన్న చీకటి అంతటిని గాఢమైనదిగా ఉన్నటువంటి ప్రతి జీవితాన్ని కూడా ఆయన వెలుగులోనికి నడిపించిన దినం ఇది. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని యోహాను 8:12 ద్వారా దేవుడు వాక్యంలో సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎంత నిరాశ అయినా, ఎంత లోతైనటువంటి పరిస్థితులలో మనం ఉన్నప్పటికీ తప్పకుండా దేవుడు మన జీవితంలో ఏ రీతిగా అయితే ఆయన మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు, ఆ రీతిగా మనందరి కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి నిరాశను తొలగించి ఆనందాన్ని నింపేటటువంటి శుభకరమైనటువంటి దినం ఈరోజు. యోహాను సువార్త 14:19లో సెలవిచ్చినట్లుగా నేను బ్రతికి ఉన్నాను, నేను సజీవుడనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో అసాధ్యమైనటువంటి ప్రతి కార్యం కూడా సాధ్యమవుతుందని, మన జీవితాల్లో వెలుగు నింపడానికి దేవుడు ఈరోజు మన కొరకు తిరిగి లేచి ఉన్నాడని అలాంటి నమ్మకముతో, విశ్వాసముతో మనందరం కూడా ముందుకు సాగి వెళ్ళాలి. దేవుడు చెప్తూ ఉన్నాడు మత్తయి సువార్త 19:26 ద్వారా, దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకి ఏది కూడా అసాధ్యమైంది లేదు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈరోజు ఏదైతే అసాధ్యంగా ఉన్నదో ప్రతి కార్యాన్ని కూడా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ లార్డ్. ప్రార్థన. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలయ్యా. మా అందరి కొరకు ప్రాణం పెట్టిన ఆయన, ఇదిగో ఈ దినం తిరిగి మా కొరకు తిరిగి లేచి ఉన్న దేవుడో ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా మా దుఃఖమును సంతోషంగా మార్చిన ఆయన, ఈరోజు మా జీవితంలో నాయన చీకటిని తొలగించి వెలుగును నింపిన దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా. ఇంకను కూడా నాయన మేమందరము కూడా ప్రభా నిత్యము వెలుగుగా జీవించినట్లుగా నాయన నీవు చూపించినటువంటి మార్గంలో నడుచుట కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ ఈస్టర్ అండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. మరి 40 రోజులు కూడా ఉపవాసంతో ఉండి మరి ఈరోజు అందరం కూడా ఘనంగా ఆయన లేచినటువంటి దినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా సంతోషముతో ఆనందంతో ఉండాలని మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నట్లయితే దయచేసి మాకు పంపించండి. మేము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మీ కుటుంబాల్లో పునరుత్థాన యొక్క శక్తిని మీ కుటుంబాలన్నిటిలో కూడా దయచేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అందరికీ మరొకసారి హ్యాపీ ఈస్టర్ అండి. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే. దేవుడు మీ కుటుంబాల్లో పునరుత్థాన శక్తితో నింపి అనేకులకు వెలుగుగా మిమ్మల్ని అందరినీ ఉంచాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఇంకా బహుగా దీవించాలని మా ఛానల్ నచ్చినట్లయితే మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడైండుగాక. ఆమెన్.